హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మా ఛానల్కి అయితే స్వాగతం ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ అయితే ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరగబోతుంది. ద మ్యాచ్ బిట్వీన్ లక్నో సూపర్ జెయింట్ ఎల్ఎస్జీ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ అయితే లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది నైట్ 7:30కి. ఈ మ్యాచ్లో ఈ వీడియోలో అయితే మనం ఈ మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్, కీ ప్లేయర్స్ ఎవరు, పిచ్ కండిషన్స్, గ్రౌండ్ డీటెయిల్స్, అలాగే ఏ టీంకి ప్లే ఆఫ్ ఛాన్సులు ఎవరికి ఉన్నాయి, దీని గురించి కంప్లీట్గా డీటెయిల్గా మనమైతే చెక్ చేసుకుందాం. పిచ్ డీటెయిల్స్ అలాగే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్. ఫస్ట్ మనమైతే ఎల్ఎస్జీ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎల్ఎస్జీ అయితే ఇప్పుడు 7th ప్లేస్లో ఉంది పాయింట్స్ టేబుల్లో. 10 పాయింట్లు ఉన్నాయి. అంటే 5 మ్యాచ్లు గెలిచారు 11 గేమ్లలో. అంటే 6 మ్యాచ్లు ఓడిపోయారు, 5 మ్యాచ్లు గెలిచారు. 10 పాయింట్స్తో 7th ప్లేస్లో ఉంది. కాకపోతే లక్నోకి ఏంటంటే, ఎల్ఎస్జీకి ఏంటంటే ఇంకా అవుట్ సైడ్ ఛాన్స్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకు మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా అవుట్ సైడ్ ఛాన్స్ అవుతున్నది. ఈ మ్యాచ్ అయితే లక్నోకి చాలా డూ ఆర్ డై మ్యాచ్, నాకౌట్ మ్యాచ్ అన్నట్టే. ఇంకో సైడ్ ఎస్ఆర్హెచ్కి అయితే దానికి ఏం సంబంధం లేదు కాబట్టి ప్లే ఆఫ్ ఛాన్స్ దీనికి లక్నోకి అయితే చాలా మంచి ఛాన్స్ ఉంది. ఇంకో సైడ్ అయితే ఎస్ఆర్హెచ్ అయితే 8th పొజిషన్లో ఉంది ఈ టేబుల్లో. 3 మ్యాచ్లు గెలిచిండ్రు ఇప్పటికీ. కాకపోతే వాళ్ళు ప్లే ఆఫ్ నుంచి ఆల్రెడీ అవుట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ మీద అంత ప్రెషర్ లేదు. ఆ ప్లే ఆఫ్స్ నుంచి అయిపోయారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి టైంలోనే కొద్దిగా డేంజర్గా ఉంటారు. కోల్పోనికి ఏం లేనప్పుడు డేంజర్గా ఎక్కువ అవుతారు అనమాట. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉంటుంది. లక్నోకి డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ఎల్ఎస్జీ నుంచి చూసేటైతే రిషబ్ పంత్ మంచి క్యాప్టెన్. కాకపోతే ఈ సీజన్లో అయితే రిషబ్ పంత్ అంత ఫామ్లో అయితే అస్సలు లేడు. నికోలస్ పూరన్ కూడా స్టార్టింగ్ మ్యాచెస్లో బాగానే ఆడాడు కానీ గేమ్ చేంజర్ వాళ్ళకైతే. కాకపోతే సీజన్ స్టార్టింగ్లో అన్నంత ఫోర్స్గా మంచిగా అయితే ఆడట్లేదు ఈ మ్యాచెస్లో. కాకపోతే నికోలస్ పూరన్కి అయితే ఎస్ఆర్హెచ్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది. 137 రన్స్ ఉన్నాయి అతనికి. ఎస్ఆర్హెచ్ మీద 200 స్ట్రైక్ రేట్తో ఉంది ఇంతకుముందు మ్యాచ్లో. ఇంకా ఏడెన్ మార్కమ్, మిచెల్ మార్ష్ అయితే మంచి స్టార్టింగ్ సీజన్లో వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో అయితే ఉండే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఓపెనింగ్ బ్యాటర్స్. కాకపోతే వాళ్ళు అంత ఫామ్లో అయితే లేరు. రవి బిష్నే, మోసిన్ ఖాన్ వీళ్ళు బౌలింగ్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటా. ఇక మనం ఎస్ఆర్హెచ్ గురించి ఆలోచించైతే ప్యాట్ కమిన్స్ అయితే వాళ్ళకు క్యాప్టెన్. ఈ సీజన్లో అయితే వాళ్ళకి ఏదైతే కలిసి రాలేదు. ఎస్ఆర్హెచ్ వీక్నెస్ అయితే అన్ని టీంలు పసిగట్టినాయి కాబట్టి ఎస్ఆర్హెచ్కి అయితే ఈ సీజన్లో అంత ఏదైతే కలిసి రావట్లేదు. కాకపోతే అభిషేక్ శర్మ అయితే ఈ సీజన్ అతడు ఒక్కడే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. ఎవరు మర్చిపోతారు ఫ్రెండ్స్, అప్పుడే 141 రన్స్ కొట్టిండి ఈ సీజన్లో 55 బాల్స్లో. కాకపోతే అతనికి మిగిలిన ప్లేయర్స్ సపోర్ట్ ఇస్తే మాత్రం చాలా బాగుండేది. వాళ్ళకు మిగతా ప్లేయర్స్తోనైతే లాస్ట్ ఇయర్ అన్నట్టు ట్రావిస్ హెడ్, ఆండ్రీ క్లాస్ అని ఈ సీజన్లో ఆడుంటే బాగుండేది. ఈ సీజన్ వాళ్ళకి అంత కలిసి రాలేదు. కాకపోతే ట్రావిస్ హెడ్ అయితే ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్గా అతనికి కోవిడ్ వచ్చింది కాబట్టి ఆడే ఆప్షన్ అయితే లేదు. హెన్రీ క్లాసన్ అయితే చాలా బాగుండు, మంచిగా ఫినిషింగ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక మనం ఈ మ్యాచ్ జరగబోయేది అయితే లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం ఫ్రెండ్స్. ఇదైతే అంటే బ్యాటర్స్కి బౌలర్స్కి రెండు టీంలకు అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో స్లో ఉంటుంది పిచ్, కొద్దిగా స్పిన్నర్లకు అయితే బాగానే యూస్ఫుల్గా ఉంటుంది. రవి బిష్నాయ్కి, షాబాజ్ అహ్మద్కి మంచి అయితే ఉంటుంది. ఇంకో సైడ్ వెదర్ కండిషన్ చూసుకున్నట్టయితే 34 degrees ఉంది. నైట్కి 32 degreesకి అయితే తక్కువ అవుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ మ్యాచ్కి అయితే వర్షం అడ్డంకి అయితే లేదు. మనం ఫుల్ మ్యాచ్ అయితే చూసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకొని చెప్పుకోవాలి ఎల్ఎస్జీకి. వాళ్ళకి డూ ఆర్ డై నాకౌట్ మ్యాచ్ టైపు. కాకపోతే ఈ గ్రౌండ్లో ఎవరు గెలిచినా
టార్గెట్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికే చూస్తారు కాబట్టి ఎవరు టాస్ విన్ చూస్ బ్యాట్ ఫస్ట్ అనమాట. హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసినట్టయితే లక్నో సూపర్ జైంట్స్కి అయితే వాళ్ళకు అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. దే ఓన్ లాస్ట్ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్తోని వీళ్ళే గెలిచారు. అందులో నికోలస్ పూరన్ అయితే చాలా సూపర్గా ఆడైతే ఆ మ్యాచ్ గెలిచాడు. ఆ హైదరాబాద్ బౌలర్స్ అయితే విరుచుకుపడ్డాడని చెప్పాలి. హెన్రీ క్లాసన్కి అండ్ అభిషేక్ శర్మకు కూడా మంచి ఫామే ఉంది ఎల్ఎస్జీ మీద. ఎల్ఎస్జీకి అయితే నికోలస్ పూరన్ మిచెల్ మార్ష్ అయితే ఈ సీజన్లో మంచి రన్స్ కొట్టారు స్టార్టింగ్లో. ఇక విత్ బాల్ చూస్తే బౌలింగ్లో చూసుకుంటే అయితే ఎస్ఆర్హెచ్లో కమిన్స్ మెయిన్ అనుకొని చెప్పాలి. ఎల్ఎస్జీలో రవి బిష్ణయ్ అయితే వాళ్ళ టీం తరపు నుంచి ఇంపార్టెంట్ బౌలర్స్ అనుకొని చెప్పుకోవాలి. కాకపోతే రెండు టీంలకు మైనస్ పాయింట్ ఏంటంటే రెండు టీంలు ఇన్కన్సిస్టెంట్గానే ఆడుతున్నాయి. ఒక మ్యాచ్లో మంచిగా ఆడితే ఇంకో మ్యాచ్లో అంత కన్సిస్టెన్సీగా అయితే లేవు ఈ రెండు టీంలు అయితే. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 చూసేటట్టయితే యాజ్ యూజువల్గా ఏడెన్ మాక్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్విజయ్ శ్రాతే, ఆవేష్ ఖాన్, రవి బిష్ణయ్, ప్రిన్స్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి అయితే మిచెల్ మార్ష్ ఫ్రెండ్స్. ఇదే ప్లేయింగ్ 11 అనుకొని చెప్పలేము. ఏదైనా వాళ్ళ థింక్ ట్యాంక్లో ఏమైనా సపరేట్గా ఆలోచించి లాస్ట్ మినిట్లో ఏమైనా ప్లేయింగ్ 11లో చేంజ్ చేస్తే తప్పితే ఆల్మోస్ట్ 99% అయితే ఇదే ప్లేయింగ్ 11 ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో ఏమన్నా 1-2 చేంజ్ చేస్తే చెప్పలేము, ఆల్మోస్ట్ అయితే సేమ్ ఉండొచ్చు. ఇక మనం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసేటట్టయితే ఆల్మోస్ట్ ఇది సేమ్ 11. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అయితే ఓపెనర్స్. 1 డౌన్ వచ్చి హెన్రీ క్లాసన్, ఎందుకంటే ఈరోజు ట్రావిస్ హెడ్ ఆడట్లేదు కాబట్టి ఓపెనింగ్కి ఇషాన్ కిషన్ వస్తుండు. హెన్రీ క్లాసన్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్. నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ మ్యాచ్లో ఆడట్లేదు, తీసేసారు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కర్, జీషన్ అన్సారీ, ఈశాన్ మలింగ. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి ట్రావిస్ హెడ్ ఆడే అవకాశం ఉంది, లేకపోతే కోవిడ్ రీసెంట్ వచ్చింది కాబట్టి రిస్క్ తీసుకోకపోతే అతని ప్లేస్లో శ్రీలంకన్ ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉంది, కమిందో మెండిస్ని. ఈ ఆన్ పేపర్లో చూసుకుంటట్టయితే లక్నోకే చాలా క్లియర్ ఎడ్జ్ ఉంది అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది లక్నోకి హోమ్ గ్రౌండ్, ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి కండిషన్స్ గురించి బాగా అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళైతే బాగా ఆడే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎల్ఎస్జీకి వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా మోటివేషన్తోనైతే ఆడే అవకాశం అయితే ఉంది. వాళ్ళకు ఈ మ్యాచ్ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ కాబట్టి. ఎస్ఆర్హెచ్ అయితే ఫియర్లెస్ క్రికెట్ ఆడే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళకు ప్లే ఆఫ్స్ నుంచి ఆల్రెడీ అవుట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి టెన్షన్ కానీ ఏం లేదు కాబట్టి వాళ్ళు లక్నో అవకాశాలను అయితే దెబ్బతీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు మేము పోకపోయినా పర్లేదు, వాళ్ళని పోకుండా ఆపుదాం అన్నట్టయితే ఉంది వాళ్ళకు. నా ప్రెడిక్షన్ అయితే ఎల్ఎస్జీ బ్యాట్ ఫస్ట్ చేస్తే అయితే మినిమం ఇఫ్ ఎల్ఎస్జీ బ్యాట్ ఫస్ట్ అండ్ గెట్ 170 ప్లస్ 170-180 స్కోర్ చేస్తే అయితే వాళ్ళు డిఫెండ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఫస్ట్ తీసుకొని ఎల్ఎస్జీని అయితే ఎల్ఎస్జీని తక్కువ స్కోర్కి అయితే కట్టడి చేస్తే మాత్రం అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసన్ అయితే కొట్టేసేయచ్చు ఈజీలో. ఎనీథింగ్ 170 బిలో అయితే ఎస్ఆర్హెచ్కి ఈజీ, 170 దాటితే మాత్రం కష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.